జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఉత్తరప్రదేశ్లో ఒక దారుణం ఒకటి జరిగింది అయితే యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చేశారో ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా న్యూస్ మాత్రం చాలా బాగుంటుంది కొంతమంది ఉన్నారు కదా వాళ్ళు ఎంత ఎదవలో ఈ న్యూస్ ద్వారా మరొకసారి నిరూపితం అవుతుంది ఓకేనా సంబాల్ జిల్లా గురించి సంబాల్ పట్టణం గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఈ సంబాల్ జామా మసీదు సర్వే విషయంలో ఏ రోజైతే ఈ సంబాల్లోని జాంబిగాళ్ళు ఈ రాడికల్స్ అంతా కలిసి ఈ పోలీసులపైన అదేవిధంగా ఆర్కియాలజీ అధికారులపైన దాడులు చేశారో ఆనాటి నుంచి ఈ సంబాల్ పేరు మారు మోగిపోతుంది మనమే ఇందుకు సంబంధించి దాదాపు నాకు తెలిసి ఒక 40 వీడియోల వరకు చేసి ఉంటాం ఇకపోతే సంబాల్ పట్టణంలో గొడవలు జరిగినప్పటి నుంచి సంబాల్లో పూర్తి స్థాయిలో సెర్చ్ ఆపరేషన్లు అయితే జరుగుతున్నాయి పెద్ద ఎత్తున ఈ తవ్వకాలన్నీ కూడా నిర్వహిస్తారు అంతేకాకుండా అక్రమంగా నిర్మించేటువంటి ఏ అక్రమ కట్టడాన్నైనా ఎంత మాత్రం కూడా ఆలోచించకుండా ఏ మాత్రం కూడా మొహమాటం లేకుండా ధ్వంసం చేసి పారమొత్తారు ఇక ఈ తవ్వకాలలో అనేక విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి మన దేవీ దేవతల విగ్రహాలు ఎప్పుడో పురాతన కాలం నాటి చారిత్రాత్మకమైనటువంటి బావులు చెరువులు హిందూ శ్మశాన వాటికలు రహస్య సొరంగాలు అన్నీ కూడా బయటపడతాయి దీంతో ఈ సంబాల్ అనేది ఒకప్పుడు అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం అనే విషయం వెలుగులోకైతే వచ్చింది ఇక 1 కాదు 2 కాదు 3 కాదు ఏకంగా 68 పవిత్ర ప్రదేశాలు ఉన్నట్టు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అయితే గుర్తించింది దీంతో ఇక ఈ సంబాల్ను కూడా వారణాసిలాగా అంటే కాశీలాగా పవిత్ర పుణ్యక్షేత్రంగా మార్చాలని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ అయితే ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు అందులో భాగంగానే మొత్తంగా ఈ సంబాల్ జిల్లా పైన అదేవిధంగా ఈ సంబాల్ పట్టణం పైన యోగి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టిని అయితే పెట్టింది ఎక్కడ అక్రమ కట్టడాలు కనిపించినా మరొక ఆలోచన చేయకుండా అంటే ఏ మాత్రం కూడా ఆలోచన చేయకుండా ధ్వంసం చేసి పారమొత్తారు ఈ క్రమంలోనే సంబా జిల్లా కలెక్టర్కు ఒక కంప్లైంట్ అయితే వచ్చింది అది ఏందయ్యా అంటే ఈ సంబాల్లోని చాందోసి ప్రాంతంలో ఒక ముస్లిం మజార్ను ఈ సంబాల్ సరస్సు నది ఒడ్డున కట్టించారని చెప్పేసి ఆ రిపోర్ట్లు అయితే రాసి ఉండాలి ప్రజల ఆస్తి అయినటువంటి ఆ సరస్సుకు వెళ్ళే దారి లేకుండా ఈ మజార్ను నిర్మించారని చెప్పేసి కొంతమంది కలెక్టర్కి అయితే రిపోర్ట్ చేశారు అంతేకాకుండా ఆ మజార్లో కొన్ని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని అంటే బ్లాక్ మ్యాజిక్లు నిర్వహిస్తారని చెప్పేసి ఆ కంప్లైంట్లు అయితే రాసి ఉండాలి ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ అంటే సూపర్ న్యాచురల్ పవర్స్ కోసం ఈ బలులో ఇస్తూ ఉంటారు కదా మీరు సినిమాలోనూ సీరియల్స్లోనే చూస్తూ ఉంటారు ఏడన్నా పేపర్లోనే చూస్తూ ఉంటారు ఆ సూపర్ పవర్స్ కోసం ఈ బలుల్ని ఇవ్వడం క్షుద్ర పూజలు చేయడం రక్త తర్పణం చేయడం వంటివి అని చెప్పేసి అంటారన్నమాట ఏది బ్లాక్ మ్యాజిక్ అంటే ఇక్కడ ఈ సూపర్ న్యాచురల్ పవర్స్ అంటే ఒక సాధారణ మానవుడు చేయలేని పనులను ఒక సూపర్ పవర్ చేయగలుగుతుంది అంటే వీటిని అతీంద్రియ శక్తులు అని అంటారు ఈ అతీంద్రియ శక్తులను పొందడానికే సంబాల్ జిల్లాలోని ఈ మజార్లో బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారని చెప్పేసి కలెక్టర్కి ఇచ్చినటువంటి ఆ కంప్లైంట్లు అయితే ఉండాలి ఎంత దారుణమో చూడండి అంతే ఇక వెంటనే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రంగంలోకి దిగిపోయింది ఆ మజార్ పైన సర్వే అయితే చేపట్టింది అంతేకాకుండా ఆ మజార్లో జరుగుతున్నటువంటి ఈ బ్లాక్ మ్యాజిక్ పైన ఇన్వెస్టిగేషన్ అయితే నిర్వహించారు ఇక అవన్నీ కూడా వాస్తవమేనని చెప్పి తేలడంతో ఇక మజార్ను మొత్తంగా కూల్చి పారేశారు సరస్సును ఆక్రమించి మరీ కట్టుకున్నటువంటి కట్టడంతో పాటు మొత్తం మజార్ను కూడా ధ్వంసం చేసి పారేశారు ఇక అక్కడ ఆ మజార్ను నిర్మించిన వాళ్లకు అలాగే ఆ బ్లాక్ మ్యాజిక్ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళందరిపైన కూడా కఠినమైన సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారనమాట ఇంత వేగంగా ఇంత ధైర్యంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఒక్క యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వానికే సాధ్యం ఏమంటారా అసలు ఎంత దారుణం చూడండి ఓరే స్వామి సమాజం ఎట్టబోతుంది టెక్నాలజీ ఎట్టుండాది జనాలు ఎట్లా ఆలోచన చేస్తారు ఇప్పుడు కూడా ఈ సూపర్ పవర్స్ ఏంది ఈ నరబలులు ఏంది ఏది ఈ క్షుద్ర పూజలు ఏంది ఏందిరా నాయన ఇదే పని కనుక ఈ హిందువులు కనుక చేస్తుంటే బతుకున్నాదా ఈ పాటికి ప్రపంచాన్ని అంతా కూడా ఆగం చేద్దరు ఓరే నాయన ఈ మాది చేశారని చెప్పేసి ఏ మీడియాలో బట్టా ఏ పేపర్లో బట్టా దేంట్లో బట్టా ఇదే న్యూస్ వచ్చిండు ఈ న్యూస్ని ఏడన్నా చూశారు మీరా చూసి ఉంటారు బెటర్ ఓయమ్మా వాళ్ళ విషయంలో అసలు ఒక హిందువులు చేస్తే తప్పు ఏదైనా కానీ నేను ఇంకా ఎవరు ఏం చేసినా కూడా తప్పులే ఇంకా మీరే ఆలోచన చేసుకోండి ఈ ఎట్టున్నాదో బయట పరిస్థితులన్నీ ఎట్టున్నాయో ఈ సూడో సెక్యులర్ మీడియా ఎంత దరిద్రంగా ఎంత నీచంగా ఎంత అధ్వానంగా పనిచేస్తుందో ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి ఏమంటారా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే అర్థమవుతుందా అదేవిధంగా నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే
ప్రతి ఒక్కరూ కూడా ఈ న్యూస్కు సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకొక మాట, ఇంతవరకు మన ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ను, అంటే ఎన్నో ఛానళ్ళు చూపించినటువంటి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ను ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.